నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. పోయిన వారం జేపీ న్యూస్ తో పెట్టిన పోస్టులకి ప్రజాస్పందన ఎలా ఉందనేది పూర్తిగా వివరించాము. ఆ తర్వాత కూడా కొన్ని పోస్టులు పెట్టాము. కానీ ఈసారి ఏంటంటే వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ పనితీరు ఎలా ఉంది అనే దానిపై ప్రజా అభిప్రాయం తెలపండి అనే దాని మీద ఒక 3 పోస్టులు పోస్ట్ చేస్తాం. కానీ ఏది ఏమైనా ఎమ్మెల్యే గారు పనితీరుపై స్పందన ఎలా ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అది వాళ్ళకు కూడా ఒక అవగాహన రావాలి. ఎమ్మెల్యేగా పనిచేస్తున్న కురుగుల రామకృష్ణకు కూడా ప్రజల్లోని అభిప్రాయం ఎలా ఉంటుందనేది వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి ఎమ్మెల్యే గారి మీదే ఒక 3 పోస్టులు పోస్ట్ చేయించాం. ప్రజల్లోని అభిప్రాయాలు, ప్రజా అభిప్రాయాలని గౌరవించి మళ్ళా ప్రజల్లో తన గురించి ఏమనుకుంటున్నారు కొంచెం అవగాహన తెచ్చుకొని దాని మీద తప్పు ఒప్పులను చూపించుకొని వాటి మీద కొంచెం జాగ్రత్త పడి ఇంకొంచెం ముందడుగు వేస్తే బాగుంటుందనే ఆలోచనతోనే, కానీ దీని మీద కొంచెం నెగిటివ్ గానే వచ్చాయి. కానీ మొదట్లో చేసినంత పనితీరుపై ఇప్పుడు చేయటం లేదు అనే దాని మీద కూడా ఎక్కువగా స్పందన ప్రజల్లో ఎక్కువగా వచ్చింది. ఇక్కడ ఏం పెట్టామంటే మేము ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ అకస్మాత్ తనిఖీలపై అధికారులకు దడ పుట్టిస్తుందా అనే పోస్ట్ ఒకటి పెట్టాం. అక్కడ పనేమో జరిగింది. బాలికోన్నత పాఠశాలల్లో ఎంత ఫ్రాడ్ జరుగుతుందనే దానిపై ఆయన ఆరా తీసి ఉద్యోగస్తులను తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినారు. కానీ ఇవన్నీ ముందు ఎందుకు చేయట్లేదు? అలాంటి తగు చర్యలు ముందు జాగ్రత్తతోనే తీసుకుంటే ఇంకొంచెం వెంకటగిరి అభివృద్ధికి తోడ్పడి బాగుంటుంది కదా అనే ఆలోచనతోనే ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ అకస్మాత్ తనిఖీలపై అధికారులకు దడ పుట్టిస్తుందా అని అంటే అవును, దడ పుట్టిస్తుందని చెప్పేసి 54%, లేదు దడ పుట్టియడం లేదని చెప్పేసి 13%, ఎవరు పట్టించుకోవట్లో లేదు అని చెప్పేసి 33%. అంటే ఇక 13 ఇక 33% రెండు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 46% వచ్చింది. అంటే 54 కి 46 కి దాదాపు ఒక 7 పాయింట్స్ తేడా ఈక్వల్ గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. పట్టించుకోవట్లేదు అని అంటే మేము పెట్టిన పోస్టులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే కూడా ఎవరికి అధికారులకు కూడా పెద్దగా భయపడడం లేదనే, పనులు చేయట్లేదనే అనుకోవాలి. ఇక్కడ 23 లైకులు వచ్చాయి, 489 ఓట్లు పడ్డాయి, 2 కామెంట్స్ వచ్చుండాయి. ఆ కామెంట్స్ కూడా చదువుకునే పిల్లల ఆహార భద్రత విషయంలో శాసనసభ్యులుగా ఎమ్మెల్యే చొరవ హర్షణీయంగా ఉంది, సంతోషకరం అని చెప్పేసి ధన్యవాదాలు తెలిపారు. సరిగా వెంకటగిరి రోడ్స్ లేవు, శివాలయం స్ట్రీట్ గా నుంచి అవన్నీ బొగ్గులమిట్ట వరకు ఎవరు పట్టించుకోవట్లేదు. న్యూస్ వాళ్ళు కూడా లాస్ట్ 2 ఇయర్స్ రోడ్డుని మరి గోత్రంగా చూపిస్తున్నారు వాళ్ళు, అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి 2 పోస్టులు వచ్చున్నాయి. ఇది ఒకటో పోస్ట్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ప్రజా దర్బార్లో ప్రజల సమస్యలు తీరుతున్నాయా అనే ఒకటి పెట్టాం. 204 ఓట్లు పడ్డాయి, 6 కామెంట్లు వచ్చాయి, 10 లైక్లే వచ్చాయి. చాలా ఘోరంగా ఉంది ఇది కూడా. అంటే ప్రజా దర్బార్లో సమస్యలు తీరుతున్నాయా అంటే తీరడం లేదని చెప్పేసి 59% వచ్చింది, జరుగుతున్నాయని చెప్పేసి 21% వచ్చింది, పట్టించుకోవడం లేదని చెప్పేసి 20%, 59/20 79, మోస్ట్లీ 80%, 21% జరుగుతున్నాయని చెప్పి వచ్చింది. అది కూడా ఎవరికి జరుగుతున్నాయి, ఎవరికి జరగడం లేదు, పట్టించుకున్న వాళ్ళకి జరగడం లేదా, ప్రభుత్వ అధికారులు వదిలేస్తున్నారా అనే వాటి మీద ఇదైంది. ఇక్కడ 6 కామెంట్లు వచ్చింది. 6 కామెంట్లు ఏ విధంగా పెట్టున్నారంటే వెంకటగిరి రోడ్లు సరిగా లేవు, బైక్ మీద వెళ్లేటప్పుడు డిఫాల్ట్ సెక్షన్ వెరీ బ్యాడ్ ట్రైనింగ్ అండర్స్టాండింగ్ టు కవర్ టు షుడ్ బి అబౌట్ రూట్స్ అని పెట్టి అదొకటి. మళ్ళీ బొగ్గులమిట్ట విషయంలోనే అదే విషయంగా కూడా పెట్టున్నారు. ఫస్ట్ బొగ్గులమిట్టలో ఓ స్కూల్ కట్టించమని చెప్పండి ఎమ్మెల్యే సార్ కు. బొగ్గులమిట్టలో ఉన్న గవర్నమెంట్ అసైన్మెంట్ స్థలాల్లో ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు, వాటిని కనిపెట్టి బొగ్గులమిట్ట స్కూలు గుడి కట్టించవలసిందిగా కోరుతున్నాం. కరెక్ట్. ఇక్కడ ఎవరో గానీ మంచిగా పెట్టారు ఈ కామెంట్ పెట్టడం కూడా. బొగ్గులమిట్టలో ఎక్కువగా స్థలాలు ఆక్రమించుకుంటున్నారు. ఎవరు ఆక్రమించుకుంటున్నారు అనే విషయం కూడా పూర్తిగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే వాళ్ళలోనే, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారుల్లోనే కొంతమంది ఉన్న నాయకులకి తొత్తుగా పలుకుతూ వేరే వాళ్ళ స్థలాలు ఆక్రమించేసి వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ దగ్గర కూర్చొని రాయబారాలు నడుపుతూ డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. ఇది పబ్లిక్ గా మేము ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే మా దగ్గరకే గోల్డెన్ వచ్చాయి, కానీ పేర్లు చెప్తే చాలా బయట విషయాలు పడతాయని చెప్పేసి మేమే గోప్యంగా ఉంచున్నాం. అలాంటిది ఆ ఏరియాలో ఒక స్కూలు, ఒక గుడి మంచిగా కట్టిస్తే ఆ ఏరియాలో వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళే కోరుతున్నారు. ఇంకోటి వచ్చేసి ప్రజా దర్బార్లో 80% పెన్షన్ల కోసం ఎప్పుడు పెన్షన్లు ఇస్తారా అని చెప్పి అడుగు, అంటే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టున్నాయి, అందుకోసం 80% పెన్షన్లకు ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. ఇక్కడ ఎవరో వైసీపీ పార్టీ గురించి పెట్టుండారు, ఎవరో బాగా అభిమాన నాయకుడు అయినట్టున్నాడు. జై జగన్ వెయిట్ అండ్ సీ 2029, 2029లో చూడండి జై జగన్ పరిస్థితి ఎట్లా ఉంటుందని, ప్రభుత్వం వస్తుందని. ఇవన్నీ ఎందుకు మేము పెట్టాల్సి వచ్చిందని అంటే ప్రజల్లోని ఎమ్మెల్యేపై అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది వాటిపై ఆరా తీసి నెగిటివ్ గా ఉందా పాజిటివ్ గా ఉందా అనే విషయంపై వాళ్ళే క్లారిటీ చేసుకుంటారనే విషయంపై మీదే మేము పెట్టాల్సి వచ్చింది. అది కూడా ఏ పార్టీ వాళ్ళకైనా సరే మేము ఇలాగే పెడతాం, ఇలాగే చేస్తాం, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. అలాంటిది జేపీ న్యూస్ లో ఎవరికి తొత్తులుగా ఉండం,
ఎవరికి తొత్తులుగా పలకం. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ కౌన్సిలర్ సమావేశంలో ప్రజల సమస్యలపై మాట్లాడిన వ్యక్తి ఎవరు అనే కామెంట్ పెట్టాను. కరెక్టే, ఇంతమంది కౌన్సిలర్లలో ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా నిలబడ్డ కౌన్సిలర్లు 24 మంది. 24 మందిలో కొంతమంది వెనక్కి వెళ్లిపోయారు కాబట్టి 6 మంది 7 మంది. కొంతమంది కౌన్సిలర్ సమావేశాలకు వస్తున్నారు, కొంతమంది కౌన్సిలర్ సమావేశాలకు హాజరు కావడం లేదు. దాంట్లోనే ఇరు వర్గాలుగా విడిపోయినారు. వారు ఎలా పోతున్నారో ఎలా వస్తారో కూడా తెలియదు. కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఉన్నారు, కొంతమంది టీడీపీలో మళ్ళా పదవులు ఇచ్చే అవకాశంలో అటొక్కాలు ఇటొక్కాలు వేసి ఎక్కడ సవ్యంగా ఉంటే అక్కడ ఉండేలా చూసుకుంటున్నారు. ఇక్కడ వార్డుల్లో ఏది కరెక్ట్ గా జరగలేదు. పనులు మున్సిపల్ గా ఆఫీస్ లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ లో కావాల్సిన పనులకు గానీ, ఇంకెక్కడైనా సమస్యల పనులు గానీ ఎవరికి పనులు జరగలేదని ఏ వార్డులోని ప్రజలు ప్రతి ఒక్కరు స్పష్టం చేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది. ప్రజల సమస్యలపై ఎవరు ఏ కౌన్సిలర్ మాట్లాడారు అని అంటే, ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నారా అంటే 18% ఉన్నారు, ఎవరు లేరు అనే దాని మీద 69%. వాళ్ళ పేర్లు ఏంటి అని కూడా పెట్టా 13%. అంటే వాళ్ళ పేర్లు ఒక 3 కామెంట్లు వచ్చాయి, 6 లైక్లు వచ్చాయి, 97 ఓట్లే పడ్డాయి. చాలా దారుణంగా అంతే కూడా. ఎవరైనా ఉన్నారంటే ఉన్నారనే పెట్టారు, కానీ 18% అది పూర్తిగా మనస్ఫూర్తిగా పెట్టలేదు. వాళ్ళకి ఎవరికి తెలియదు, ఎవరు లేరు మాట్లాడిన వాళ్ళు. ప్రజల సమస్యలపై ఎవరు మాట్లాడిన వాళ్ళే లేరు. ఎప్పుడైనా సరే కౌన్సిలర్ సమావేశాల్లో ప్రజల సమస్యలపై మాట్లాడాలి గానీ వాళ్ళు మున్సిపల్ కమిషనర్ ని ఎత్తిపోయడం, చైర్పర్సన్ గా ఉండే వాళ్ళని వేలెత్తి చూపించడం అలాంటివి ఎక్కువగా జరిగాయి. కానీ మున్సిపల్ ఆఫీస్ లో సమావేశాల్లో సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పేసి తెలియజేసిన వాళ్ళు కూడా ఎవరు పెద్దగా లేరు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 3 కామెంట్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఎంతో చెప్పమంటే ధనియాల రాధమ్మ, ఆమె ఏదో ధనియాల రాధమ్మ సమస్యలపై మాట్లాడిన ఒక ఆమె పేరు పెట్టినారు. ఆరి శంకరయ్య, వీళ్ళిద్దరూ మాట్లాడారని చెప్పి పోస్టులు పెట్టారు. మనం వెంకటగిరిలో ప్రస్తుతం 25 వార్డులు ఉన్నాయి. 25 వార్డుల్లో 5 సంవత్సరాల పిల్లల ప్రాబ్లం వలన వేరే కారణాలతోనూ పూర్తిగా బెడ్ కి పరిమితమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విషయంలో 25 వార్డులో వారి పరిధిలో పనిచేసే అంగన్వాడీ కేంద్రాలకు తెలుసు, సచివాలయం అడ్మిన్లకు కూడా తెలుసు, మున్సిపల్ కార్యాలయంలో వాళ్ళకు కూడా తెలుసు. వెంకటగిరి మొత్తం మీద ఆరోగ్యం సరిలేక సదరం సర్టిఫికేట్లు తెచ్చుకొని కొన్ని సంవత్సరాలు అవుతున్నా కనీసం పెన్షన్ 6,000 రూపాయలకు కూడా కొంతమంది చిన్నపిల్లలకు అలమటిస్తున్నారు. కనీసం ఆర్థిక సహాయం చేయలేని ఇలాంటి వారు కూడా కొన్ని వార్డుల్లో ఉన్నారు. అన్ని నియోజకవర్గం మొత్తం మీద వేలతో లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి వారికి కూడా భరోసా అనేది కల్పించండి, లేదా వీరికి న్యాయం చేయలేదని కౌన్సిలర్ నిలదీసి అడిగేలా, లేకపోతే అధికార యంత్రాంగం ఆఫీసులకు వెళ్లి మొరపెట్టుకుని బాధపడేలా ఆలోచించండి. రెస్పెక్ట్ యువర్ ఛానల్ జేపీ న్యూస్ అని పెట్టున్నారు. కరెక్టే, చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, బెడ్ మీద ఉండే వాళ్ళకి కూడా, సరైన వాళ్ళకి కూడా టాబ్లెట్లు తెచ్చుకునే దానికి కూడా చాలా కష్టాలు పడుతున్నారు. నెలకి 4,000 రూపాయలు 5,000 రూపాయలు బెడ్ మీద ఉండే వాళ్ళకి టాబ్లెట్లు తెచ్చుకోవాలంటే అలాంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వడం కూడా చాలా మంచిది. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి కూడా. అలాంటి వాళ్ళ పేర్లు రాయనీయకుండా కొంతమంది అడ్మిన్లు గానీ, సచివాలయంలో ఉండేవాళ్ళు, మున్సిపల్ ఆఫీస్ లో ఉండేవాళ్ళు కానీ, కౌన్సిలర్లుగా ఉండేవాళ్ళు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయితే రాయనీయకుండా ఉండేవాళ్ళు, వీళ్ళు వైసీపీ పార్టీగా ఉండేవాళ్ళు అయితే రాయనీయకుండా ఉండేవాళ్ళు, ఇంకేదన్నా వాళ్ళకి ఏదన్నా గ్రెడ్జ్ ఉండేవాళ్ళు కూడా అలాంటి పేర్లు కూడా రాయనీయకుండా ఉండేవాళ్ళు పేర్లు కూడా ఇట్లాగా జరుగుతున్నాయి అక్కడ. అందుకోసమే ఈ కామెంట్ కూడా ఎవరో గానీ ఒక అతను చంద్ర పెట్టాడు. ఒకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటివన్నీ సరి చేసుకుంటే ఎమ్మెల్యే గారికి కూడా కొంత బాగుంటుందనే ఆలోచన వాళ్ళు నిర్భయంగా చెప్పగలిగారు మా ద్వారా. అది స్పందించి ఎమ్మెల్యే గారు చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన మాకు. ఇంకోటి, ఇప్పటిదాకా వెంకటగిరిలో పార్కింగ్ ప్లేస్ అనేది లేదు. ఎంతో మంది ఎస్ఐలు వస్తున్నారు, సిఐలు వస్తున్నారు, డిఎస్పీలు వస్తున్నారు, వచ్చినట్టే వెళ్తున్నారు, తెలంగాణలు కట్టిస్తున్నారే గానీ ఎక్కడ ఒకటంటూ పార్కింగ్ ప్లేస్ పెట్టి ఒక వెంకటగిరికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఏది పెట్టలేదు. నామకే వాస్తిగా కోడల్లో కానిస్టేబుల్ నిలబడుకునేందుకు వాళ్ళ కోసం ఏర్పరిచిన ఇనపదానితో అక్కడే చేసేసి అక్కడే పెట్టేసి ఖాళీగా ఉంటున్నాయే తప్ప అక్కడ ఉండి ప్రజలు జనాలు ఎలా వెళ్తున్నారు, ఎలా రాంగ్ రూట్ లో వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఆటోలో వెళ్తున్నారు, స్కూల్ కి పిల్లలు ఎంతమందిని ఎక్కించుకొని వెళ్తున్నారు, ఎంతమంది కింద పడిపోతున్నారు, ఎంతమంది త్రిబుల్స్ వెళ్తున్నారు అని ఆలోచిస్తే కూడా పోలీసు వాళ్ళకి అది వాళ్ళ కంట్లో ఆనడం లేదు. ఏమంటే లైసెన్స్ ఉందా లేదా అని చూస్తున్నారు, ఫోటో తీయడం, చలానా కొట్టించుకోవడమే తప్ప ఫైన్లు వేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా వాళ్ళకు ఉంటున్నాయా లేదా అనేది వాళ్ళ పేరెంట్స్ ని పిలిచి అవగాహన కౌన్సిలింగ్ ఇస్తున్నారా లేదా అనేది కూడా తెలియడం లేదు. ఎంతమంది పోలీసులు, ఎస్ఐలు, సిఐలు మారుతున్నా వెంకటగిరిలో ట్రాఫిక్ సమస్యలు తీర్చడం లేదంటున్న ప్రజల అభిప్రాయం ఏంటంటే అవునంటున్నారు. 86% కాదనే వాళ్ళు 7 మంది, ఏమి చేయడం లేదనే వాళ్ళు 8 మంది. 86 ఒక 8 దాదాపు 93% పోలీసు వాళ్ళ మీద అగేనిస్ట్ గానే ఉండారు. కరెక్ట్ అయితే వెంకటగిరికి వస్తున్నారు, ఎస్ఐలు వస్తున్నారు, సిఐలు వస్తున్నారు, వెళ్తున్నారు, ఏం చేయట్లేదు. సమస్యలు పెద్దగా పరిష్కారం
పరిష్కారం కావడం లేదు. ట్రాఫిక్ సమస్యలపై పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం, ఒక రకంగా చెప్పుకోలేము కూడా. ఆటోలు ఎక్కువైపోయినాయి, బస్సులు ఎలా వెళ్తున్నాయి ఎలా వస్తున్నాయి, కార్లు ఎలా వెళ్తున్నాయి ఎలా వస్తున్నాయి. స్కూల్స్ కు వెళ్లే పిల్లలు ఒక ఆటోలో కనీసం 15 నుంచి 20 మంది పిల్లల్ని ఎక్కించుకొని నిలబడుకొని వెళ్తున్నారు. ఇలాంటి న్యూస్లు మేము బోల్డ్ అని పెట్టాం, కానీ స్పందించలేదు. స్కూల్ యాజమాన్యాన్ని పిలిచి ఒకసారి కౌన్సిలింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తే ఆటో వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చెప్తారు కదా, పిల్లల తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటారు కదా వాళ్ళు. ఓటింగ్ శాతం మటుకు 200 ఓటింగ్ పడింది, 10 లైకులు వచ్చాయి, 8 కామెంట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్చి దగ్గర ఆటోలు అడ్డదిడ్డంగా వెళ్తున్నారు. ఓకే, కరెక్ట్. వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి చొరవతో పోలీసుల సహాయంతో ట్రాఫిక్ సమస్యలపై తక్షణమే స్పందించాలని, జిల్లా కలెక్టర్ తో సంప్రదించాలని, తగు చర్యలు తక్షణమే చేపట్టాలని వివరించారు. ఓన్లీ రోడ్స్ ఎక్స్టెన్షన్ అంటే రోడ్లు కూడా కొంచెం వెడల్పు చేయాలని. రోడ్ ఎక్స్టెన్షన్ ద వన్ సొల్యూషన్ అంటే రోడ్లు వెడల్పు చేస్తే సొల్యూషన్ కొంతవరకు మారుతుంది అనే దాని మీద కూడా ఒకరు పెట్టున్నారు. సాయిబాబా గుడి ఎదురుగా ఇరుకు అయిపోయింది, రోడ్డు వెడల్పులు చేయాలి. అలాగే తోపుడు బండ్లపై రోడ్ల మీదనే పెడుతున్నారు. ఇది ట్రాఫిక్ అతి పెద్ద అంతరాయం, దీనికి ప్రత్యామ్నాయంగా చూడాలి. అలాగే పోలేరమ్మ ఆలయ వీధుల్లో ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్ళాలి. చర్యలు తీసుకోవాలని. వెంకటగిరిలోని పార్కింగ్ ఏరియాలు లేవు. కరెక్ట్. ఇప్పుడు మేము చెప్పింది ఇక్కడ అబ్బాయి కూడా ఎవరో చెప్పారు, అది కూడా కరెక్టే. సార్, నేను 20 సంవత్సరాల నుంచి మన వెంకటగిరిలో చూస్తున్నాను. అతి ముఖ్యంగా మన రాజా వీధిలో, తూర్పు వీధిలో ఎంఆర్ఓ ఆఫీసు సంబంధించిన రోడ్లు విస్తీర్ణ జరిగితే తప్ప మన ట్రాఫిక్ సమస్యలు తీరవు. వీళ్ళందరూ కూడా మేము చెప్పిన దాని మీదే కరెక్ట్ గా వాళ్ళు కూడా అలాగే పెట్టారు. కాకుంటే ఇక్కడ రోడ్డు వెడల్పు చేసేదానికి కూడా బాగుంటుంది. పండ్లంగటే వాళ్ళకి ఒక ఏరియా అనేది చూపించి అక్కడికే పండ్లన్నీ ఒకే దగ్గర వచ్చి ప్రజలందరూ కొనేలా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుంది. వీధుల్లో ఉన్న కార్లు, మోటార్ సైకిళ్ళు ఫోటోలు తీసి, వీడియోస్ తీసి అది పనిగా పెట్టాం. ఈ ఎవరి వాహనాలని కూడా తెలియదు. అది చూసి చూడనట్లుగా ఇప్పటికి పెట్టి కూడా 2 months అయింది. చూసి చూడనట్టుగానే వదిలేస్తున్నారు. అంటే పోలీస్ యంత్రాంగం ఎంతవరకు పనిచేస్తుందనే ఆలోచించాలి కూడా. ఒకసారి వాటిని గుర్తుచేయడం జరిగింది. అక్కడ వాహనాలు చూసి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీద కూడా మేము కూడా అధికారులతో మాట్లాడడం, పోలీస్ అధికారులతో మాట్లాడడం, కానీ ఇంతవరకు స్పందించలేదు. ఒకసారి స్పందిస్తే బాగుంటుందని చెప్పి మా మనవి జేపీ న్యూస్ ద్వారా మనవి. ఓకే అండి, థ్యాంక్ యూ.